నమస్తే అండి, అందరికీ కిషన్ చంద్ ఛానల్కి స్వాగతం. నేను మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే సమ్మర్లో పిల్లలు పెద్దలు ఇష్టపడే ఫ్రూట్ సలాడ్, అది కూడా కస్టర్డ్ పౌడర్ లేకుండా జొన్నపిండితో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. ముందు అందులోంచే ఒక అరకప్పు పాలు తీసుకోండి. తీసుకున్న అరకప్పు పాలలో 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పొంగొచ్చాక ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తో గట్టితో కలుపుతూ వేసుకుంటూ కలుపుకోండి. కార్న్ఫ్లవర్ కలుపుకున్న తర్వాత తగినంత షుగరు యాడ్ చేసుకోండి. కావాలితే ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కోసం మాత్రమే, టేస్ట్ కోసం కాదండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దించుకుని పక్కన చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేద్దాము. ఫ్రూట్స్ ఏ అందుబాటులో ఉంటాయి తీసుకోండి. నేను మాత్రం ఇవి తీసుకున్నాను. నేను తీసుకున్న ఫ్రూట్స్ జాంకాయ, యాపిల్స్కాయ, దానిమ్మకాయ, అరటిపండు, గ్రేప్స్. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందాక చల్లారి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటే సమ్మర్లో సలవ చేస్తుంది, మంచిది కూడా. ఇది కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి, తాగండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎండలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా, ఈ సమ్మర్లో ఈ జ్యూస్ చేసుకోండి, వేడి చేయకుండా ఉంటుంది, సలవ చేస్తుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.